పాత్రికేయ మిత్రులకు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ క్లబ్ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ యొక్క నూతన తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆకాంక్షలతోని ఎన్నుకోబడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చడంలో సంపూర్ణంగా విఫలమైంది. ఇంకా పదవీ కాలం ఉన్నాక కూడా ప్రజలపైన ముందస్తు ఎన్నికల పేరుతో అదనపు ఖర్చును మోపింది. 93 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రద్దు చేసేటప్పుడు. ఏదైనా కారణం ఉండాలి ముందస్తు పోవడానికి. డబుల్ బెడ్రూమ్ అయినా ఒక్కరికైనా ఇచ్చిన పాపాన పోయినరా? 14,400 అప్లికేషన్లు నిజామాబాద్ నగరంలో దరఖాస్తులు ఇల్లు కావాలని పెట్టుకుంటే ఒక్కళ్ళకన్నా ఇల్లు ఇచ్చిండ్రా? ఒక్కళ్ళకన్నా ఇల్లు అనేటువంటిప్పుడు ఇల్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజల ముందుకు రావడానికి ముఖం ఎక్కడున్నది? $14,400 దరఖాస్తుల పత్తా ఎక్కడున్నది? అడ్రస్ ఎక్కడున్నది? కార్పొరేషన్లు ఉన్నాయా? హైదరాబాద్కు పోయినాయా? హైదరాబాద్లో మెప్మాలో ఉన్నాయా? లేకపోతే ఏజెన్సీ దగ్గర ఉన్నాయా? వాటి అడ్రస్ ఏంది? రద్దయిన శాసనసభలో సభ్యుడిగా వ్యవహరించిన వారు బిగాల గణేష్ గుప్తా ఈ విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? కేంద్రం ఏమో 2,57,000 ఇండ్లు ఇచ్చింది రాష్ట్రానికి. ఈ ప్రభుత్వం కనీసం 4,000 ఇండ్లు కట్టినటువంటి పాపాన పోలేదు, పూర్తి చేసినటువంటి పాపాన 4,000 ఇండ్లు కూడా. 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో 4,000 ఇండ్లు కూడా కట్టలేదు. రాష్ట్రంలో అనధికారిక సర్వే ప్రకారం 20 లక్షల ఇండ్లు రావాల్సిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి ఎప్పుడు ఈ ఇండ్ల కొరత తీరుస్తారు? మీరు తీర్చారనేది రూఢైంది, మీరు మోసం చేసేటనేది రూఢైంది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసేది అనేది స్పష్టమైంది. ఆ విషయంలో ప్రజలు నిర్ధారణకు వచ్చారు. చెప్పిన మాట పక్కన పెట్టిన మిమ్మల్ని పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నారు.